సార్ ఏంటి సార్ ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందికి రాదా? సహజంగా ఏదైనా ఒక పిటిషన్ని ఏదైనా కోర్టు, సుప్రీంకోర్టు కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, కింది కోర్టులు కానివ్వండి, మొట్టమొదట ఏదైనా ఒక పిటిషన్ని అడ్మిషన్ చేసే ముందు వాళ్ళు జడ్జి గారు చదువుకుంటారు ముందు. అవును, వాళ్ళకి ఒక రైటప్ కూడా ఇస్తారు. ఇచ్చినప్పుడు వాటిలో ఉన్నటువంటి సందేహాలని వీళ్ళ నుంచి నిజాల్ని రాబట్టడం కోసం, వీళ్ళ నుంచి వాళ్ళకు ఉన్నటువంటి ఈ అనుమానాలని బయటికి తీసుకోవడం కోసం కొన్ని క్వశ్చన్లు అడుగుతారు. క్వశ్చన్లు అడగడంలో తప్పేమీ లేదు. క్వశ్చన్లను జడ్జి గారు క్వశ్చన్లు అడగడమే తప్పు అన్నారనేటువంటి పురంధరేశ్వర గారి పబ్లిక్గా ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లో ఇచ్చినటువంటి సబ్మిషన్ని ఆమె వాలంటరీగా విత్డ్రా చేసుకోకపోతే రేపు ఎవరైనా సుప్రీంకోర్టు ముందు ఎలాగ 3వ తేదీ వస్తుంది కదా కేసు, ఆమె ఖచ్చితంగా విత్డ్రా చేసుకోవాలి. ఒక సెంట్రల్ పార్టీలో రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉండి ఆమె అటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం చాలా తప్పండి. ఆమె పైన కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కార నేరానికి పాల్పడింది ఆమె. జడ్జి గారిని ఎవరు కూడా న్యాయమూర్తులని నీవు ఈ క్వశ్చన్ ఎందుకు అడిగావు, ఈ క్వశ్చన్ ఎందుకు అడగకూడదు, ఇది ఎలా అడుగుతావు అనేటువంటి ప్రశ్న అసలు రానే రాదు. కాబట్టి ఖచ్చితంగా పురంధరేశ్వర గారి పైన కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కార నేరం కేసుని ఖచ్చితంగా పెట్టాలి. రేపు ఖచ్చితంగా జడ్జెస్ ఆ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారని, అది తీవ్రమైన వ్యాఖ్య, అది దానిపైన తప్పకుండా తీసుకోవాలి. ఇంకోటి అండి, అసలు లడ్డు అనేటువంటి వివాదాన్ని ఇక్కడ బీజేపీ యొక్క రహస్య అజెండా ఒకటి ఉంది. ఎప్పటికైనా దక్షిణాది రాష్ట్రాల్లో వాళ్ళు తిష్టవేయాలి. అయితే చంద్రబాబు నాయుడు గారు తెలిసో తెలియకో వాళ్ళు వేసినటువంటి గోతిలోకి దూరారు. వాళ్ళేంటి, హిందూయిజాన్ని అడ్డం పెట్టుకొని హిందూయిజం ద్వారా వాళ్ళ పార్టీని వ్యాప్తి చెందించుకోవాలనేది వాళ్ళ అజెండాలో చంద్రబాబు నాయుడిని కిందికి పడి, చంద్రబాబు నాయుడిని ఏదో ఒక విధంగా లాగి కిందకేసేసి, వయసు రీత్యా కానీ లేకపోతే అతని తప్పిదాల ద్వారా కానీ కిందికి పడేసి బీజేపీని ముందుకు తీసుకురావాలంటే ఎన్టీ రామారావు గారి కూతురు పురంధరేశ్వరిని అధ్యక్షురాలుగా పెట్టి దీంట్లో ఉన్నటువంటి ఎంపీలని, ఎమ్మెల్యేలని, తర్వాత ప్రజలందరినీ కూడా ఇటు లాక్కొని వీళ్ళ పార్టీలోకి, అదేవిధంగా జనసేనలో ఉన్నటువంటి ఈ జనసేన అధ్యక్షుడు లేకపోతే జనసేన సీనియర్ అయినటువంటి ఈయన మన డిప్యూటీ సీఎం గారు తప్పకుండా ఆయన పార్టీని మళ్ళీ బీజేపీలో కలిపేటువంటి ఆలోచన వస్తుంది. మీరు కావాలంటే ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు మళ్ళీ నన్ను పిలవండి, నేను చర్చలో 29లో ఈ లోపల 99% వాళ్ళ అజెండా సక్సెస్ అవుతుంది. అయితే దైవాధీనంగా ఆర్ఎస్ఎస్ అండ్ హిందూయిజం వీళ్ళు ఎవరైతే బీజేపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క ట్రాప్లోకి వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు. వీళ్ళకి తెలియకుండా వాళ్ళ అజెండాని వీళ్ళు అమలు చేస్తున్నారు. సో ఇది ఒక ఆశ్చర్యకరమైన సంఘటన. ఇది బహుశా భగవంతుడే అది సృష్టించడము, ఆయన నోటి నుంచి ఆ మాట చెప్పించడం వల్ల ఇది జరిగిందేమని. తర్వాత ఈ పాల సేకరణ అనే దాంట్లో ప్రజలకి తెలియాల్సిన చాలా అంశాలు ఉన్నాయండి. ఇండియాలో ఉన్నటువంటి ఏ డైరీ కూడా వాళ్ళ యొక్క పశువులని వాళ్ళు దే కెనాట్ ఓన్ దేర్ అనిమల్స్ అన్నీ కూడా ఫార్మర్స్ దగ్గర డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాయి, డిఫరెంట్ విలేజెస్లో ఉంటాయి. అక్కడి నుంచి పాల సేకరణ జరుగుతుంది. పాల సేకరణ జరిగిన తర్వాత దాన్ని సెంట్రిఫ్యూగల్ సిస్టమ్ ద్వారా ఈ వెన్నను తీసి వెన్న ద్వారా నెయ్యిని కలెక్ట్ చేయడం అనేది ప్రతి దీంట్లోనూ వాళ్ళ దగ్గర ఫ్యాక్టరీస్ ఉంటే ఫ్యాక్టరీ ద్వారా జరుగుతుంది. అటుంటే ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి పాల సేకరణలో ఉన్నటువంటి అంశాలు రకరకాల విలేజెస్లో వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న వాటిని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చేటప్పుడు మీరు చాలామంది ఇప్పుడు ఈ చర్చా కార్యక్రమాన్ని చూసేటువంటి వాళ్ళు చాలామంది రైతులు కూడా ఉంటారు. రైతులు కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఒకటి, గేదెలు కానీ పశువులు కానీ ఆవులు కానీ అవి తిన్నటువంటి పదార్థాన్ని బట్టి కూడా అక్కడ ఉన్నటువంటి వాటి యొక్క ఉత్పత్తిలో వెన్న శాతంలో కూడా తేడా వస్తుంది. ఈ వెన్న శాతాన్ని స్టెరాయిడ్స్ కొందరు దానిలో ఎక్కువ పాలను గుంజడం కోసం కొంతమంది స్టెరాయిడ్స్ కూడా వాడతారు. తర్వాత కొందరు కొన్ని కెమికల్స్ను కూడా వాడి ఆ పాలల్లో దాని యొక్క ఈ ఫ్యాట్ రేట్ను పెంచుకోవడం కోసం యూరియాను కూడా అడల్టరేషన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా వాస్తవాలు. తర్వాత మనకి దీంట్లో ఫ్యాట్ ఎక్కువ రావడం కోసం పశువుల యొక్క ఇప్పుడు ఇదివరకైతే పొలాల్లో మేసేవి తిరిగేవి, ఇప్పుడు ఒకే చోట కట్టేసి దానికి బలం పెంచాలి, దాని పాలు ఎక్కువ రావాలి. ఎక్కువ రావాలంటే ఏం చేస్తున్నాడు, ఇప్పుడు రకరకాల ఫ్యాట్ పదార్థాలు వెజిటబుల్ ఫ్యాట్స్ని కూడా పశువులకి ఇస్తారు. పెల్లెట్స్ ద్వారా, రకరకాల మెడిసిన్స్ ద్వారా వాటికి ఇచ్చినటువంటి ఫీడ్లో అవన్నీ కలుపుతారు. ఇప్పుడు చాలా వచ్చినాయి. అదే కదా ఎన్డీడీబీ రిపోర్ట్లో క్లియర్గా అది అడల్టరేషన్ కింద దానికి పర్సంటేజ్ ఎంత ఉంది. ఈ పర్సంటేజ్ తర్వాత ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, డిప్యూటీ సీఎం గారు కానివ్వండి, ఈ పురంధరేశ్వర్ గారు కానివ్వండి, ఈ విషయంలో ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. అసలు ఇది వరకు
మొట్టమొదటి నుంచి కూడా గత 30-40 ఏళ్ళుగా లడ్డు ఎప్పుడు స్టార్ట్ అయింది, లడ్డు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏ స్టేజెస్లో ఎక్కడి వరకు దాంట్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఏ విధంగా చేశారు, లడ్డూను ఉత్పత్తి చేయడంలో ఉన్నటువంటి స్టేజెస్ ఏంటి, వీటన్నిటిపైన కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు వారు ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి మొత్తం హిందూ సమాజం మొత్తం కూడా దీంట్లో దెబ్బతినేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి రేపు సెంట్రల్ ఏజెన్సీస్ వస్తే ఏమవుతుంది అనుకుంటా? సెంట్రల్ ఏజెన్సీ అంటే ఇప్పుడు సెంట్రల్ ఏజెన్సీ ఇక్కడ ఒక గమ్మత్తు ఉందండి. ఇప్పుడు స్టేట్ ఏజెన్సీ మనం ఒక రకంగా చెప్పుకుంటే స్టేట్ ఏజెన్సీస్ అని స్టేట్కి అనుకూల ఎవరికి కావాల్సినటువంటి ఆఫీసర్స్ని వాళ్ళు మార్చుకోవడము, ఏ పార్టీ వస్తే వాళ్ళకి అనుకూలంగా పార్టీలు మార్చుకోవడము, ఆ పార్టీలో ఉన్నటువంటి లేకపోతే ఆ పర్టికులర్ ఆఫీసర్స్ వాళ్ళకి అనుకూలంగా ఇవ్వడం అనేటువంటిది చాలా చాలా చోట్ల జరుగుతున్నటువంటి విషయం. కానీ నిజాన్ని వాళ్ళు ఆపలేరు, నిజాన్ని దాచిపెట్టలేరు. ఇక్కడ ఒకవేళ మనం సిబిఐ సెంట్రల్ ఏజెన్సీ సిబిఐ ఉందనుకుందాం, సిబిఐలో ఎంతమంది ఆఫీసర్ సిబిఐ మీద కూడా చాలా విమర్శలు ఉన్నాయి. అందువల్ల నా ఒపీనియన్ ఏంటంటే జడ్జి గారు వాళ్ళు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వాళ్ళు కూడా వాళ్ళ విజ్ఞతని తప్పకుండా వాళ్ళు ఇస్తారు. నా అభిప్రాయం ఏంటంటే దీంట్లో ఖచ్చితంగా ఎక్స్పర్ట్స్ కమిటీ ఒకటి ఫామ్ చేసి ఇప్పుడు మనకి మీరు కలకట్టా డాక్టర్ గారి కేసులో ఏ విధంగా అయితే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఏ విధంగా అయితే వీళ్ళని రిపోర్ట్ అడుగుతున్నారో ఇప్పుడు దీంట్లో న్యాయ నిపుణులతో పాటుగా ఒక్కొక్క ఫీల్డ్లో అంటే రైతుల దగ్గర నుంచి రైతుల్లో కూడా ఆదర్శ రైతులు కొంతమంది ఉన్నారు, వాళ్ళని తీసుకోవాలి, ఫార్మర్స్లోంచి కూడా కొంతమందిని తీసుకోవాలి, తర్వాత డైరీస్లో ఉన్నటువంటి కొందరిని తీసుకోవాలి, అన్ని ఫీల్డ్స్లో అగ్రికల్చర్ నుంచి తర్వాత వెటర్నరీ నుంచి తర్వాత ఒక్కొక్క తర్వాత మన ఈవో గారు ఒక మాట అన్నారు, ఆయన ఏమంటే అరోమా అన్నారు. అరోమా అనే దానికి ఖచ్చితంగా ఆయన మనకు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. అసలు ఒక పదార్థం అక్కడ లేకుండా కూడా మనం ఒక అరోమాని క్రియేట్ చేయొచ్చు. సాకరాయిడ్స్ అంటారు వాటిని, కెమికల్ సాకరాయిడ్స్ ద్వారా ఈ రూమ్లో ఇక్కడ నెయ్యి ఉందనేటువంటి క్రియేషన్ని నేను చేయగలను స్టెరాయిడ్స్ దీని ద్వారా, సాకరాయిడ్స్. అందువల్ల ప్రతి పదార్థానికి ఒక మెల్టింగ్ పాయింట్ ఉంది, ఒక సాచురేషన్ పాయింట్ ఉంటుంది, తర్వాత రకరకాలైనటువంటి ఈ సందర్భాల్లో సాచురేషన్ పాయింట్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఈ సాచురేషన్ పాయింట్ వల్ల వీటిల్లో ఒక కొవ్వు అనేది ఇంకొక కొవ్వులో వెళ్ళి కలవడం అనేది కంప్లీట్ గా జరగదండి. వీళ్ళు ఇప్పుడు పంది కొవ్వనో లేకపోతే ఇంకొక కొవ్వనో వెజిటబుల్ కొవ్వనో ఓన్లీ వెజిటబుల్, ఆ జ్ఞానం అందరికీ తెలియాలి. ఆ మెల్టింగ్ పాయింట్ ఇవన్నీ ఉన్నాయి కదా, సాచురేషన్ పాయింట్ వల్ల వీటిల్లో ఒక కొవ్వు అనేది ఇంకొక కొవ్వులో వెళ్ళి కలవడం అనేది కంప్లీట్ గా జరగదండి. సో ఇటువంటి సందర్భాల్లో ఇవన్నీ కూడా బయటికి రావాలి అంటే ఒక ఎక్స్పర్ట్ కమిటీ ద్వారా ఎంక్వైరీ జరగాలండి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక సత్యం కంప్యూటర్స్ ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు దాంట్లో ఓన్లీ ఒక లీగల్ అడ్వైజర్స్ వీళ్ళైతే సరిపోదు, అన్ని ఫీల్డ్స్ నుంచి తీసుకున్నారు వాళ్ళు, అన్ని ఫీల్డ్స్ నుంచి తీసుకుని బ్యాంకర్స్ ఒక్కొక్క దాంట్లో ఒక ఎక్స్పర్ట్ని పెట్టుకొని దానికి ఒక రిపోర్ట్, అలాంటి ఎక్స్పర్ట్స్ కమిటీ ఉండాల్సింది. ఇటువంటి కమిటీ ఒకటి రావాలి. అటువంటి దానికి బహుశా మన సుప్రీంకోర్టు జడ్జి వారు ఇటువంటి అనుకుని ఆలోచించి చేస్తారని నేను అనుకుంటున్నా. దీంట్లో ఇంకోటి, ఇక్కడ మనం డిప్యూటీ సీఎం గారు సొమ్మసిల్లి పడిపోయారు ఇక్కడ, అది ప్రెస్ రిలీజ్ చేసే ముందు మనం సావధానంగా ఆలోచించాలి సార్. ప్రజలు వారు దీక్షలో ఉన్నారు, అల్పాహారం అయితే ఒక డిప్యూటీ సీఎం గారు లేకపోతే ఒక మినిస్టర్ గారు ఒక రిస్క్ తీసుకొని మెట్లు ఎక్కుతూ వెళ్తున్నప్పుడు వాళ్ళ వెంట డాక్టర్స్ ఉండకపోవడం ఏంటండి? మెడికల్ మనం వెళ్తుంటేనే ఒక చిన్న బీపీ ఉన్న వాళ్ళమే మన సంచులో మనం మెడిసిన్స్ అన్ని పెట్టుకొని వెళ్తాం. ఇది మళ్ళీ మీరు డ్రామా అంటున్నారంటే ఇది ఏంటి అనేది దాన్ని ప్రజలు నిర్వచించాలి, దాన్ని ప్రజలకే వదిలేయాలి. మనం దీని నిర్వచనం ఏంటి ప్రజలకు వదిలేయాలంటారు. దీని నిర్వచనం అయితే మాత్రం వారు దీక్షలో ఉన్నారు కాబట్టి అల్పాహారం తీసుకుంటారు కాబట్టి నీరసంగా ఉంటారు కాబట్టి ఎక్కలేక పడ్డారేమో. అక్కడ వెంటనే డాక్టర్లు కూడా టెస్ట్ చేయాలి కదా, డాక్టర్లు టెస్ట్ చేయకుండా మీరు ఇలాగ ఊపితే విధంగా మీకు కరెక్ట్ మీరు అన్నది మామూలు వ్యక్తి కాదు కదా. ఇప్పుడు నేను ఒక బీపీ పేషెంట్ ని, నేను పైకి ఎక్కేటప్పుడు నేను ఇప్పటికి 20 సార్లు ఎక్కి దిగాను, ప్రతిసారి నా మెడిసిన్స్ పెట్టుకుంటాను. 2-3 సార్లు నేను ఎక్కుతున్నప్పుడు వేరే పేషెంట్స్ కింద పడిపోతే నేను నా దగ్గర ఉన్న మెడిసిన్స్ ఇచ్చి సేవ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి అటువంటి అప్పుడు డాక్టర్స్ లేకుండా ఎలా వెళ్తారండి ఒక డిప్యూటీ సీఎం? వెళ్ళినప్పుడు వాళ్ళు డాక్టర్స్ అడ్వైజ్ చేయాలి, గుండె టెస్ట్ చేయాలి, అప్పుడు గుండె వేగం ఎంత ఉంది, అసలు ఈయన ఎక్కగలడా లేడా, ఈయనకి ఆ సామర్థ్యం ఉందా లేదా అనేది కాసేపు బహుశా ఎక్కారో లేదు తెలియదు ఇప్పటికీ. మీకేమైనా న్యూస్ ఉంటే చూడండి. సో ఇటువంటి సందర్భాల్లో బీజేపీ యొక్క హిడెన్ అజెండాని వీళ్ళకి తెలిసో తెలియకో గోతిలో పడి దాన్ని అమలు చేయడానికి రెడీ అయ్యారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వీళ్ళిద్దరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆయన. రైట్